బండన్న ఎస్సీయు నువ్వు కిషన్ రెడ్డి ఇద్దరు మీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ డిలీట్ చేసిరట కదనే. అది అయిపోయింది లొల్లి. గాని ఈ రోజు మీ పెద్ద ఆయన మీ మోదీ దేవుడన్నా మా మోదీ దేవుడన్నా అంటావు కదా, దేవుడన్నా ఈ రోజు మళ్ళా పేద ప్రజల మీద గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచిండన్నా. దానికోసం ధర్నా చెయ్యే, బాగుంటది. ప్రజల కోసం కొట్లాడినట్టుంటది. తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారే, జర్ర దానికోసం చేస్తే బాగుంటది. మోదీ మీద ఎప్పుడన్నా యుద్ధం కాకుండా కనీసం ప్రశ్నించు. గొంతు ఉన్నది కదా, ఊకే గావు కేకలు పెట్టి మోదీ మీద పాటలు పాడతావు. ఇప్పుడు వాడు మా మోదీ దేవుడన్నా 50 రూపాయలు పెంచిండన్నా, మళ్ళా ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం మీద మళ్ళీ 50 రూపాయలు భారం పడ్డదన్నా. ఎందుకంటే 500 రూపాయలకి మేము సిలిండర్ ఇస్తున్నాం అన్నా, ఆ భారం కూడా మా మీద పడ్డది కదన్నా. జర ఆలోచించే. సన్న బియ్యం మేమిస్తున్నాం అన్నాం 50 రూపాయలు, జర మళ్ళీ ఒకసారి దోలేడికి సన్న బియ్యం మేమిస్తున్నాం అన్నావు కదా. 28 రాష్ట్రాలు గుడిగాడిది పళ్ళు దోముతున్నాయి. ఇయ్యనికి శాతం అయితే లేదు అన్ని చోట్ల మీ బియ్యం. ఇది ఒక్కసారి గుర్తుంచుకో. 50 రూపాయలు 2 రూపాయలు 2 గుర్తు చేసుకో. ఆటన దిగంగానే మేము దింపినామంటావు, 10 పైసలు దింపగానే మేము దింపినాము అంటావు. మరి 2 రూపాయలు పెంచంగానే ఎవరి మీద భారం పడదు తెలుసా లేదే నీకు? జర్ర అడుగుతా అన్నా. కేంద్ర సహాయ శాఖ మంత్రివి మీ అన్న ఇంకొక ఆయన ఉన్నాడు కిషన్ రెడ్డి, ఇద్దరు కూర్చొని ధర్నా చౌక్ దగ్గర మేము ఫ్రీ ఇచ్చేసినాం ఇందిరా పార్క్ దగ్గర. నడు రేపు ధర్నా చేద్దాం, నడు తెలంగాణ ప్రజల పక్షాన.